కేశవాయ నమః శ్రీ శ్రీనివాసం మాధవాయ నమః శ్రీ శ్రీనివాసం. హాయ్ ఫ్రెండ్స్, నేను ఇవాళ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుందామని హైదరాబాద్లో ఉన్న రోడ్ నెంబర్ 92 జూబ్లీ హిల్స్ దగ్గరికి అయితే వచ్చాము. చూడండి, టెంపుల్ ఎంట్రన్స్లోనే అసలు ఎంత బాగుందో. ఇలా స్ట్రైట్గా వెళ్ళి పైకి ఎక్కితే మనకు దర్శనానికి లోపలికి వెళ్ళొచ్చు. ఫస్ట్ మనకు కనిపించే దేవుడు శ్రీ ఆంజనేయ స్వామి దేవుడు. అక్కడ దర్శనం చేసుకొని ఇలా పైకి వెళ్తే వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళొచ్చు. ఇలా వెళ్తూ ఉంటే మనకి లెఫ్ట్ సైడ్లో కొబ్బరికాయలు కొట్టేది ఉంటుంది. అక్కడ కొబ్బరికాయలు కొట్టుకొని లోపలికి తీసుకొని వెళ్ళాలి. లోపలైతే కొట్టడానికి లేదు. ఇలాగే రైట్ సైడ్కి వెళ్తే కాళ్ళు కడుక్కునేది ఉంటుంది. కాళ్ళు కడుక్కొని వచ్చి కొబ్బరికాయలు కొట్టుకొని లోపలికి వెళ్ళాలి. దర్శనం అయిపోయి వచ్చి ఇలా బయట చాలాసేపు కూర్చోవచ్చు. చూడండి ఎలా కూర్చున్నదో. అందరూ దర్శనం అయిపోయి వచ్చి లోపలైతే ఫోటోలు వీడియోస్కి అలో లేదు, కానీ దర్శనం అయిపోయి బయటికి వచ్చిన తర్వాత మన ఇష్టం వచ్చినంతసేపు వీడియోలు ఫోటోలు తీసుకోవచ్చు. ఇంకా ఇది లోపల గర్భగుడిలో. ఇక్కడ మనకు విమాన వెంకటేశ్వర స్వామి దర్శనం కూడా అవుతుంది. ఇది అయిపోయిన తర్వాత మనం బయటికి వచ్చిన తర్వాత మనకి ఇక్కడ పక్కకి ఇంకా శ్రీ మహాగణపతి ఆలయం కనిపిస్తుంది. ఇంకో ఇదే మహాగణపతి ఆలయం. అగో అలా లోపలికి వచ్చేసేయాలి. ఇలా పైకి వెళ్ళి దర్శనం చేసుకొని ఇక్కడ నించొని మనం సైడ్కి చూస్తే మనకు వెంకటేశ్వర స్వామి టెంపుల్ చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. చాలా బాగా కనిపిస్తుంది. మేము ఒకసారి టెంపుల్ మొత్తం బయటికి వచ్చిన తర్వాత టెంపుల్ చుట్టుముట్టు కూడా వెళ్ళేసి వచ్చాము. ఇలా నడుచుకుంటూ ఇంకా కొంచెం ముందుకు వెళ్తే మనకి ఇక్కడ వైకుంఠ ఉత్తర ద్వారం అనే దర్శనం ఇస్తుంది. ఇప్పుడు ఆ ద్వారం మూసివేసుకొని ఉంటుంది. అది అయిపోయినాక అలానే స్ట్రైట్గా వెళ్తే మళ్ళీ టెంపుల్ ముందు సైడ్కి వచ్చేస్తాము. ఇక్కడ ఈ టెంపుల్ స్పెషాలిటీ ఏంటంటే మన తిరుపతి తిరుమల దేవస్థానం వారి చేతనే ఈ టెంపుల్ నిర్మించబడింది. అక్కడ మనకు డైలీ ఆ దేవుడికి ఏ పూజలు అయితే మనకు తిరుమలలో జరుగుతాయో అదేవిధంగా సేమ్ పూజలు ఇక్కడ కూడా అవుతాయి. ప్రతి శనివారం మనకు లడ్డు ఫ్రీగా ఇస్తారు. ఇక్కడ మనకి ప్రసాదం ఇస్తారు లోపల. అది తీసుకొని ఇలా బయటికి వచ్చి కూర్చొని ప్రశాంతంగా దేవుని ప్రసాదాన్ని తినొచ్చు. ఇలా ముందుకు వచ్చి మనం ఎంతసేపు అయినా ఇక్కడ కూర్చోవచ్చు. ఇలా వీడియోలు ఫొటోస్ తీసుకోవచ్చు. ఇదండి మా దర్శనం అయితే అయిపోయింది. మేము కిందికి వచ్చేస్తున్నాము. సేమ్ మనం పైకి వెళ్ళిన రూట్లోనే కిందికి రావచ్చు. అలా కాకుండా పక్క సైడ్ నుంచి కూడా ఇంకో రూట్ ఉంటుంది. ఎప్పుడన్నా క్రౌడ్ ఎక్కువ మంది ఉన్నప్పుడు ఇటు వెళ్ళేది కిందికి వచ్చేది వేరే రూట్ ఉందన్నమాట. చూడండి, ఇక్కడ ఎన్టీవీ కూడా ఉంది, న్యూస్ ఛానల్. మేము బైక్ మీద వచ్చాం కాబట్టి ఇది ఇక్కడ బైక్ పార్కింగ్, కార్ పార్కింగ్ అక్కడ బ్యాక్ సైడ్ ఉంటుంది. ఇదేనండి ఇవాళ మినీ తిరుపతి చిన్న వ్లాగ్. నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి ప్లీజ్. బాయ్.